సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదంపై రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదని మెడికల్ రిపోర్టు తీసుకోవాలని తెలిపారు. మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సిపి సుధీర్ బాబు. ఈ నెల 24 వరకు మోహన్ బాబు సమయం అడిగారని, కానీ ఈలోపు విచారించడంపై కోర్టును అడుగుతున్నామన్నారు. రాచకొండ పరిధిలో మోహన్ బాబు గన్ లైసెన్స్ లేదని, అతని దగ్గర బడుల్ బ్యారెల్ ఇంజూర్డ్ అయినాడు. లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్. దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. నో ఇట్ ఈస్ ఆనరబుల్ కోర్ట్ హస్ గివెన్ హిమ్ టైమ్ 24th. వీ హావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. దేర్ ఇస్ నో డిలే ఇన్ దట్. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్. లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదంపై రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదని మెడికల్ రిపోర్టు తీసుకోవాలని తెలిపారు. మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సిపి సుధీర్ బాబు. ఈ నెల 24 వరకు మోహన్ బాబు సమయం అడిగారని, కానీ ఈలోపు విచారించడంపై కోర్టును అడుగుతామన్నారు. రాచకొండ పరిధిలో మోహన్ బాబు గన్ లైసెన్స్ లేదని, అతని దగ్గర బడుల్ బ్యారెల్ స్పానిష్ మేడ్ రివాల్వర్స్ ఉందన్నారు. మరోసారి మోహన్ బాబుకు నోటీసులు ఇస్తామని, నోటీసులకు స్పందించకపోతే అరెస్టు చేస్తామన్నారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదంపై రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. మోహన్ బాబు మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ కాసేపటి క్రితమే ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము. ఆ నోటీసులకు సంబంధించి ఆయన దగ్గర నుంచి కూడా రిప్లై వచ్చింది. ఈ నెల 24 వరకు కూడా టైం అడిగినటువంటి నేపథ్యంలోనే హైకోర్టు ఈ నెల 24 వరకు కూడా మోహన్ బాబుకు టైం ఇచ్చిందని, అందులో భాగంగానే మేము కూడా ఫర్దర్ గా ఎలా వెళ్ళాలి అనే దాని మీద విచారణ కొనసాగుతుంది అని అయితే రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. ప్రధానంగా ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే రెస్పాండ్ కాకపోతే మరొకసారి నోటీసులు సర్వ్ చేస్తాము. అప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతే లీగల్ గా తీసుకోవాల్సినటువంటి ఫర్దర్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెప్స్ తీసుకుంటాము అని సుధీర్ బాబు చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మోహన్ బాబుకి అయితే ఇప్పటి వరకు కూడా గన్ లైసెన్స్ ఎక్కడా కూడా లేదని, ఆయనకు వేరే ప్రాంతంలో గన్ లైసెన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా వివరాలు ఆడదీశాము. మోహన్ బాబు వద్ద 2 గన్లు ఉన్నాయని మాకు గుర్తించామని చెప్పారు. అయితే ఆ 2 గన్లకు సంబంధించి కూడా ఆయన
సరెండర్ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. మోహన్ బాబు తన వద్ద ఉన్నటువంటి 2 గంటలు ఏదైతే ఎక్కడైనా సరే, అంటే ఏపీ అయినా తెలంగాణ అయినా సరే, ఎక్కడైనా సరే ఆయన తనకు ఉన్నటువంటి గన్స్ని డిపాజిట్ చేయవచ్చనైతే నోటీసుల్లో పేర్కొన్నాము. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు కూడా ఇచ్చాము అనేది సుధీర్ బాబు చెప్పారు. మంచి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా మొత్తం 3 కేసులు నమోదయ్యాయి అనేది ఆయన చెప్పడం జరిగింది. ఆ 3 కేసులలో ప్రధానంగా ఒకటి జర్నలిస్ట్ మీద దాడి ఏదైతుందో ఆ దాడికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు చాలా కీలకంగా మారిపోతుంది. కాబట్టి డెఫినెట్ గా మోహన్ బాబు విషయంలో సీరియస్ గా ఉన్నాము. రానున్న రోజుల్లో నోటీస్ ఇవ్వడమా లేకపోతే ఫర్దర్ గా వేరే స్టెప్ ఏదైనా తీసుకోవడమా అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామైతే సుధీర్ బాబు చెప్పారు. థ్యాంక్ యూ మధు.